హలో అండి, నేను డాక్టర్ సరిత ఫ్రమ్ డాక్టర్ సరిత హోమియో ఫర్టిలిటీ. సంతానలేమికి సంబంధించిన కారణాలు ఇన్ఫెక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ఫెక్షన్సే కదా అని నెగ్లెక్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ ఈ చిన్న ఇన్ఫెక్షన్ కానీ పెద్ద ఇన్ఫెక్షన్స్ కానీ అది సంతానలేమికి ఆడవాళ్ళ వైపు కానీ మగవాళ్ళ వైపు నుంచి కానీ చాలా దారి తీసే అవకాశాలు అనేది ఉంటుంది. చాలా వరకు కొంత మ్యారీడ్ అయిన కపుల్స్ లో కానీ బిఫోర్ మ్యారేజ్ ఉండే మేల్స్ లో కానీ ఫీమేల్స్ లో కానీ ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. అది యూటీఐస్ ఉండొచ్చు, లేదా ఇవన్నిటిని కూడా మనం నెగ్లెక్ట్ కనుక చేస్తే పిఐడీస్ గా కానీ ఎస్టీడీస్ గా కానీ మారే అవకాశం అనేది ఉంటుంది. చాలా ఫీమేల్స్ లో మ్యారేజ్ అయిన కొత్తలో నార్మల్ యూటీఐ కంప్లైంట్స్ అనేది వస్తుంటది. ఇది ఏముందిలే అని నెగ్లెక్ట్ చేస్తూ దానికి సంబంధించిన ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ అని కానీ యాంటీబయాటిక్స్ అనేది కానీ మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ వాడుతూ ఉంటారు. ఈ ఇన్ఫెక్షన్స్ అనేది సప్రెస్ అవ్వటం మూలాన అది ఇతర ఇబ్బందుల కంటే ట్యూబల్ బ్లాక్స్ లాంటివి కానీ పిఐడి ఇన్ఫెక్షన్స్ కానీ యూట్రస్ లో ఎండోమెట్రియోసిస్ ఇన్ఫెక్షన్స్ లాంటివి దారి తీసే అవకాశం అనేది ఫీమేల్స్ లో ఉంటుంది. మేల్స్ లో ఇన్ఫెక్షన్స్ అనేది సప్రెస్ అవ్వటం మూలాన కణాలలో ఇబ్బందులు కానీ లేదా వాటికి సంబంధించిన కారణాలు ఎక్కువగా అవ్వటం మూలాన ఇతర కండిషన్స్ కి దారి తీసే అవకాశం అనేది మేల్స్ లో కూడా ఉంటుంది. సో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ కనుక మీలో ఏదైనా అంటే సిమ్టమాటిక్ గా వైట్ డిశ్చార్జ్ కానీ యూటీఐ యూరినరీ బర్నింగ్స్ కానీ లేదా కలిసినప్పుడు ఏదైనా ఇబ్బందులు కనుక వస్తే వాటిని యాంటీబయాటిక్స్ ద్వారా కాకుండా కన్సర్న్ హోమియోపతి డాక్టర్స్ ని కనుక మీరు కన్సల్ట్ అవుతే ఆ ఇన్ఫెక్షన్స్ ని సప్రెస్ చేయకుండా బాడీలో నుంచి ఎలిమినేట్ చేసినప్పుడు అది ఇతర ఆర్గన్స్ ఇతర సమస్యలకు దారి తీసే అవకాశం అనేది లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు ప్రెగ్నెన్సీ అనేది నేచురల్ గా వచ్చే పాసిబిలిటీస్ అనేది హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా ఉంటుంది. హోమియోపతిలో ఏంటి అంటే ఎప్పుడు కూడా ఒక ప్రాబ్లమ్ ని అది సప్రెస్ చేయదు, మీ ఇంటర్నల్ బాడీలో నుంచి దాన్ని ఎలిమినేట్ చేస్తుంది. అది సప్రెస్ అనేది ఎందుకు అవుతుంది లేదా ఆ ప్రాబ్లం అనేది ఎందుకు పెరుగుతుంది, మీ ఇమ్యూనిటీ అనేది సరిగ్గా లేకపోవడం వలన ఇవన్నీ దారి తీస్తుంది. సో హోమియోపతి అనేది మీ కాజ్ ని క్లియర్ చేసే ప్రొసీజర్స్ లో ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇమ్యూనిటీ పెరిగినప్పుడు ఇన్ఫెక్షన్స్ అనేది బాడీలో నుంచి ఎలిమినేట్ అవుతాయి. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేచురల్ గా హెల్దీగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది.